నిర్జీవమైన స్థలం జీవశక్తితో నిండిన వ్యక్తులపై ఎలా చెడు ప్రభావాన్ని చూపించగలదు అని లక్ష్మణులు ప్రశ్నించారు. శ్రీరాములు ఇలా చెప్పారు. పురాతన కాలంలో ఘోర కనక అనే అతి క్రూర రాక్షసుడు 7 తాటి చెట్ల ఎత్తుతో స్థూల కాయంతో అత్యంత భయంకరంగా ఉండేవాడు. అవంతి రాజ్యానికి దాదాపు 2 మైళ్ల దూరంలో ఉన్న ఒక అడవిలో ఈ దుష్టుడు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వీడు కామరూపి, ఐంద్రజాలికుడు, వంచకుడు. గ్రామాలలో, నగరాలలో ఇళ్లల్లోకి జొరబడి ఆహారాన్ని, ప్రజలను తినేసేవాడు. ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా స్త్రీలని, ఆవులని, ఎద్దులని అపహరించి తినేవాడు. అదృశ్య రూపాల్లో తిరుగుతూ అన్ని జీవులను, చివరికి చిన్న పిల్లల్ని, పక్షులను కూడా మింగేసేవాడు. కొన్నిసార్లు పులిగానో, ఒక్కొక్కసారి జింకగానో, అడవి ఎద్దుగానో కనిపించేవాడు. కొన్ని సమయాల్లో రాజుగానో, బ్రాహ్మణుడుగానో లేదా అందమైన స్త్రీ రూపాన్ని కూడా ధరించేవాడు. అందువల్ల అతన్ని గుర్తించటం కష్టతరంగా ఉండేది. అంతటి క్రూరుడు చంపి తినాలి అనుకున్న వాళ్లతో చాలా చాకచక్యంగా ప్రవర్తించి మోసం చేసేవాడు. వాళ్లతో స్నేహం చెయ్యటం, వాళ్లతో పాటు నివసించటం, వాళ్లతో సహయాత్రికుడిగా ప్రయాణం చేస్తూ నమ్మించి, వంచించి అందర్నీ తినేసేవాడు. వ్యక్తులను ఆకర్షించడానికి కొన్నిసార్లు అతను తన ఇంద్రజాల శక్తితో మంత్రముగ్ధులను చేసే అందమైన మాయా పట్టణాలను సృష్టించేవాడు. అవి ఎంతో మనోహరంగా ఉండి మంత్రముగ్ధులను చేసేవి. అక్కడి వాతావరణమే వ్యక్తులలో ఒక మాదకతను సృష్టించేది. శ్రీకృష్ణుడి అంశావతారమైన శ్రీ గోపాలుడు లక్ష్మీ అంశావతారమైన కంబర అనే తన భార్యతో ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరారు. వాళ్ళు ఈ అడవి మార్గంగా వెళుతూ ఉండగా ఈ రాక్షసుడు వాళ్లను చూసి తినాలి అని నిశ్చయించుకుని వాళ్ల ఆధ్యాత్మికత, దైవభక్తి వీటినే ఉపయోగించి వాళ్లను మోసం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే యజ్ఞవేదికలతోనూ, అగ్నిహోత్రాలతోనూ ప్రజ్వరిల్లుతున్న పవిత్ర యాగశాలలతో వైభవాన్ని వెదజల్లుతున్న ఒక అద్భుత మాయానగరాన్ని సృష్టించాడు. ఆ మాయానగరపు రాజు పాత్రను తానే పోషిస్తూ ఆ దంపతులకు అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. ఎంతో మర్యాదలు చూపిస్తూ వారిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతడు వారిని పూజించి, మృష్టాన్నాలు తినిపించి, వారి పాదాలను ఒత్తుతూ వారు పూర్తిగా తృప్తి చెందేలా చూశాడు. వాళ్లు నిద్రావస్థలో ఉండగా వాళ్లను చంపి తినడానికి ఆయుధాన్ని తీసుకురావడానికి వాడు వెళ్లాడు. ఇది గ్రహించిన శ్రీగోపాలుడు తన భార్య కంభరతో, కపట ఆతిథ్యంతో మనకు సేవ చేసిన ఈ రాక్షసుడు ఇప్పుడు మనల్ని చంపడానికి కత్తి తీసుకురావడానికి వెళ్లాడు. వీడు మోసంతో, మారువేషాలతో అడవిలో అనేక కోటి జీవులను తినేశాడు. నేను వీడిని చంపడానికే ఇక్కడికి వచ్చాను అంటూ ఉండగా ఆ రాక్షసుడు పదునైన కత్తిని తీసుకుని తిరిగి వచ్చాడు. శ్రీగోపాలుడు భార్యతో సహా కనిపించకుండా మాయమై కూడా అక్కడే ఉన్నట్టు వాడికి భ్రమ కల్పించారు. వాళ్ళు మంచంపై ఉన్నారనే భావించిన ఆ రాక్షసుడు వాళ్ల మీద దాడి చేస్తున్నాను అనుకుని గుడ్డిగా పూర్తి బలంతో తన కత్తితో మంచం మీద కొట్టాడు. అలా కొట్టగానే ఆ కత్తి 2 ముక్కలుగా విరిగింది. ఒక సగం అతని చేతిలో ఉండిపోయి ఇంకొక సగం అతని పాదాల మీద పడింది. పడిన భాగం పదునైనది కావటం వల్ల రాక్షసుడి పాదాలను తెగగొట్టి పైకి గాలిలోకి ఎగిసి తన పదునైన కొనతో అతని గొంతులోకి బలంగా చొచ్చుకుపోయి అతని గొంతు చీల్చివేసింది. రాక్షసుడు ఒక్క క్షణం స్పృహ కోల్పోయాడు. కరుణతో కంభర నీరు ఇవ్వడానికి దగ్గరగా వెళ్ళింది. అంతటి మరణావస్థలోనూ తన క్రూర స్వభావం ఏమాత్రం మారని ఆ రాక్షసుడు ఆమెను తన చేతులతో గట్టిగా పట్టుకుని తినాలని ప్రయత్నించడంతో ఆమె కోపించి, రాక్షసుడా, ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా మోసం చేస్తున్నావు. కాబట్టి నీ బుద్ధి, నీ తత్వం ఇక్కడ ఎప్పుడూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం అంతా మోసపూరిత కపట క్రూర స్పందనలతో నిండి నీ వంచనాత్మక ప్రవర్తనను ప్రతిఫలింపచేస్తూ ఉంటుంది అని శపించింది. ఆ రాక్షసుడు మరణించడంతో అతనితో పాటు వాడు మాయతో సృష్టించిన ఆ నగరం కూడా మాయమై అడవిగా మారిపోయింది. కంబర ప్రశ్నించగా శ్రీగోపాలుడు రాక్షసుడి మాయాశక్తులు ఆ నగరాన్ని సృష్టించాయి అని, వాడికి వాడి చేతిలోనే మరణం రాసి ఉందని, అందువల్లనే ఇలా జరిగిందని, మళ్లీ శ్రీలంకలో రాక్షసుడిగా జన్మించి రాముడి చేతిలో చనిపోతాడని, అప్పుడు అతనికి ముక్తి లభిస్తుందని చెప్పారు. ఆ రాక్షసుడి నివాసం కావటం వల్లను, ఆ పతివ్రత స్త్రీచే శపింపబడటం వల్లను ఈ ప్రదేశం కలుషితమైంది.
కర్మ, సాంగత్యం, మంత్రం, ధ్యానం, దానం, గురువులు, సత్పురుషుల ఉనికి వల్ల ఆయా ప్రదేశాలలోని నేల ప్రభావితమై మంచి లేదా చెడు స్పందనలతో నిండి వ్యక్తులను కూడా తదనుగుణంగా ప్రభావితులను చేస్తుంది. ఈ స్థలం రాక్షసుడి నివాసం వల్ల కలుషితం అవటమే కాకుండా శపింపబడింది కూడా. అందువల్లనే వింతైన క్రూరమైన ఆలోచనలు నీకు కలిగాయి. సీత పాతివ్రత్యం సీతకు నాకు కూడా కవచంలా పనిచేసి ఈ క్రూర స్పందనలు మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఎవరు ఏకపత్నివ్రతులుగా పతివ్రత స్త్రీలుగా ఉంటారో వాళ్ళని ఈ స్థలం ప్రభావితులను చేయలేదు. తమ్ముడా లక్ష్మణ, కొద్దిసేపు నీ మనసు వక్రీకృతమైనప్పటికీ నీ స్థిర వివేకం, నీ బ్రహ్మచర్య నిష్ఠ, నీ తాపస ప్రవృత్తి, నీ భ్రాతృప్రేమ నిన్నుగా నిలిపాయి. అయితే సాధారణ మానవులు ఈ ప్రదేశంలో గొడవ పడతారు, పెడతారు, స్వార్థంతోనే వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు మన స్పర్శ వల్ల ఈ నేల తల్లి స్వచ్ఛతను, పవిత్రతను తిరిగి పొందింది. కొద్ది కాలంలో ఇది అవంతి రాజ్యంలోని పవిత్ర స్థలంగా తిరిగి ప్రసిద్ధిని పొందుతుంది అని రాములవారు లక్ష్మణుడికి వివరించారు. ముగ్గురూ ఈ వృత్తాంతాన్ని మననం చేసుకుంటూ నవ్వుతూ ముందుకు సాగారు. ఈ వృత్తాంతంలో చెప్పినట్లుగా పుష్కర తీర్థం చాలా పుణ్యతీర్థం. బ్రహ్మచేతిలోని పద్మం ఆ స్థలంలో పడి అది పుష్కర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అక్కడే మొట్టమొదటగా బ్రహ్మ ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. అక్కడ పుణ్యనదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంతటి పవిత్ర ప్రదేశం ఒక దురాత్ముడి నిరంతర దుష్టచేష్టలు, క్రూరత్వం, కపటత్వం వల్ల అపవిత్రం, మలభూయిష్టం అయ్యింది. పైగా వాడు ఎవరి చేతిలోనూ చావడు, వాడికి వాడి చేతిలోనే మరణం. వాడి దురదృష్టం మన అదృష్టం కొద్దీ వాతాపి ఇల్వలుల్లా, సుందోపసుందుల్లా వీడికి ఇంకో సోదరుడు లేడు. ఒకరి మానసిక, శారీరక స్థితి, ఆలోచనలు, భావాలు వారు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై, బట్టలు, బెడ్షీట్లు, పాత్రలు మొదలైన వాటిపై అధికంగా ముద్ర వేస్తాయని మన పెద్దలకు తెలుసు. అంటే చర్మకణాలు, చెమట, సూక్ష్మ కంపనాలు వీటినే సూక్ష్మ శక్తి అని పిలుస్తారు. ఆ వ్యక్తి యొక్క గుణాన్ని, వాళ్ళ మానసిక లక్షణాలను, సత్వరజస్తమస్సులను కలిగి ఉంటాయి. అందువల్ల ఒకరు ఉపయోగించిన వస్తువులను మరొకరు ఉపయోగించటం వల్ల వారి నకారాత్మక శక్తి, వారి ఆలోచన సరళి, వాళ్ల ప్రభావం అవి ప్రస్తుతం ఉపయోగిస్తున్న వారికి బదిలీ అవుతాయి. వీటి స్పందనలు చాలా తీవ్రంగా పనిచేస్తాయని పెద్దలు చెప్తారు. అందువల్లనే ఒకరి దుస్తులు ఒకరు వేసుకోకూడదని, ఒకరు పడుకొని లేచిన దుప్పట్లపై, మంచంపై కూర్చోకూడదు, పడుకోకూడదు అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. క్రూర స్పందనల నిలయంగా మారిన ఆ ప్రదేశం సాక్షాత్తు లక్ష్మీనారాయణులైన సీతారాములను ఏమీ చేయలేకపోయింది. కానీ లక్ష్మణులు ఆదిశేషుని అవతారమే అయినా కొంత ప్రభావితులయ్యారు. అలా అని ఆయన్ని తక్కువగా అంచనా వేయకూడదు. రావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రాక్షస ప్రముఖులు అందరూ టకటకా చనిపోతూ ఉంటే, ఈ రోజు నేను వెళ్లి ఆ కోతులన్నింటినీ రామలక్ష్మణులతో సహా భస్మం చేస్తానంటూ పలికి రావణుడు యుద్ధరంగానికి వస్తాడు. ఆ రోజు రావణాసురుడి శక్తి ప్రయోగం వల్ల లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆయన్ని కిడ్నాప్ చేద్దామని ట్రై చేస్తాడు రావణుడు. తన చేతులతో హిమాలయ, మందర, మేరు పర్వతాలను, దేవతలతో పాటు ముల్లోకాలను ఎత్తగలడేమో కాని లక్ష్మణులను మాత్రం కాదు అని చెప్తారు వాల్మీకి మహర్షి. హనుమంతుల వారు ఇది చూసి వచ్చి ఒక్క ముష్టిఘాతంతో రావణుని రక్తం కక్కుకునేలా చేసి మూర్ఛ పోగొట్టి లక్ష్మణులను అవలీలగా భుజం మీద వేసుకుని తీసుకువెళ్తారు. అటువంటి లక్ష్మణులు 29 రోజులు అక్కడ గడిపాక కొద్దిగా విచలితులై ఆ ప్రాంతం వదిలి కొంత దూరం పోగానే అంతా మర్చిపోయారు. అది మహనీయులకు, అల్ప మానవులకు మధ్య ఉన్న అంతరం. మనం ఏ ఇన్ఫ్లుయెన్స్ నుండి త్వరగా బయటికి రాలేము. మన తప్పులను ఎదుటి వ్యక్తుల మీదికి నెడతాము. అందువల్ల మనం దయచేసి ఆ మహాత్ముణ్ణి మన స్థాయికి దింపి ఆలోచించవద్దు. మనం కూడా చెడు ఆలోచనలు, ఇతరులను చూసి అసూయ, అవతలి వాళ్ల కువాఖ్యలు చేయటం లాంటివి నిగ్రహించుకోవాలి. అవి పరావాక్కుతో ప్రారంభమై వైఖరి వరకు వస్తున్నాయి. కాబట్టి మనల్ని, మన అంతరంగాన్ని, మనం ఉంటున్న వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడితో కథ అయిపోలేదు. చిన్నప్పుడు మనకు మన వాళ్ళు కథ చెప్పగానే అదెలా, ఇదెలా అయింది, అంతా కలిసి ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చిన్నతనపు అమాయకత్వపు రోజులలో అడిగేవాళ్ళం. అప్పట్లో ఇంటర్నెట్టులు, గూగుల్ సర్చ్లు, ఇంత ఇంటలెక్చువల్ ప్రోగ్రెస్లు, టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు అవి లేవు కదా. చందమామ మనతో పాటు ఎందుకు పరిగెత్తుతాడు? మనం ఆగగానే తను కూడా ఎందుకు ఆగుతాడు? మనకు తెలియదు.
గుండ్రంగా ఉన్న భూమి మీద మనం నడుస్తూ ఎందుకు కిందకి దొర్లిపడటం లేదో తెలియదు. అది కాదే అబ్బా అంటూ వీటి గురించి డిస్కషన్స్ కూడా చేసేవాళ్ళం కదా. ఇలా ఇప్పటికీ కొందరు ఉంటారు అనే సరదాగా ఈ రాక్షసుడి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం చదివిన రాక్షసులు తాటకి, కబంధుడు, విరాధుడు మొదలైన వారు డైరెక్ట్ అటాక్ మీద పడటం, పట్టుకోవటం, పరపరా నమిలి తినేయటం. వీడేంటి వెరైటీగాడు, వాడు వాడి రూపంలోనే హాంఫట్ స్వాహా అని తినేయక మాయాజాలాలు, మారువేషాలు అన్నీ సృష్టించటాలు గట్రా ఏంటి? వాడికి వాడి రాక్షస బుద్ధి అంటే క్రూరత్వంతో పాటు నయవంచన, నమ్మించి మోసం చేయటం, కపటత్వం, శాడిజం లాంటి ఇన్ని దరిద్ర గుణాలు. హిందీలో అంటారే కూట్ కూట్కే భరే హుయే హే అని, అలా ఉన్న ఈ దుష్ట నీచ దుర్మార్గుడు అన్నమాట. అందుకనే తాటకి ఉన్న చోటు నిర్జనంగా ఉన్నదే తప్ప ఇలాంటి వైబ్రేషన్స్ లేవు. కాని ఇక్కడ వాడు ఇంత కపటత్వంతో జీవించాడు కాబట్టే అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ గట్టిగా పట్టుకుంటాయి. చెడుకి బలం ఎక్కువ కదా. ఇక ఆ దంపతులని వాడే చంపవచ్చు. కత్తి తేవటం ఎందుకు అంటే వాడో క్రేజీ ఫెలో. అంతేకాక బుద్ధి కర్మానుసారిణి. ఏ సమయంలో ఏది జరగాల్సి ఉంటుందో దాన్ని బట్టి ఆ పరమాత్మ మన బుద్ధిని ప్రేరేపిస్తాడు. వాడు మరి ఇంకా ఎలా పోతాడు? సో వాడు కత్తి తేవాలి, కొట్టాలి, తగలాలి, చావాలి. ఎందుకు? వాడికి వాడి చేతిలోనే చావు ఉంది కాబట్టి.